మా జగనన్నయ్య ఏం చేసినా తప్పే అంటే ఎట్టగని చెప్పండి. ఏం మాకు ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి మాకు హక్కు లేదా? చుట్టూ కంచెలేసుకోవడానికి కూడా కుదరదంటారేంటండి? ఇది చాలా దారుణం అండి అసలు. ఏందమ్మా అన్న వెనకేసుకొస్తున్నావు? ఇల్లు కట్టుకోవద్దని ఎవరైనా అన్నారా? అట్ట ఎవరు అనలేదబ్బాయి. కాకపోతే మా జగనన్నయ్య సీఎంగా ఉన్నప్పుడు ఎంతో ఇష్టపడి ఇంటికి చుట్టూ ఇనప కంచె చేసుకుంటే దానికి కూడా వంకలెట్టేస్తే ఎట్టా చెప్పు? అవును, మా జగనన్న ఈ జనాలందరికంటే డిఫరెంట్. ఈ భూమి మీద ఉన్నోళ్ళందరిలోనూ అతీతుడు. అందుకే అట్టా కట్టించుకున్నారు. అంత మాత్రానికి జనాన వలసి కాకుండా పోతారే ఏటి? వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా విశేషమే. ఆయన ఇల్లు కట్టుకుంటే దాని సైజు విశేషం, దానికి చుట్టూ గోడ కడితే సంచలనం, కంచె వేస్తే సంచలనం. ఇక ఇల్లంటారా, ఎవరి టేస్ట్కు తగ్గట్టు వారు కట్టేసుకుంటారు. డబ్బున్నోళ్ళు ఒక్క రేంజ్లో కట్టుకుంటే లేనోళ్ళు ఇంకో రకంగా కట్టించుకుంటారు. ఇప్పుడు జగన్ ఇల్లు, దాని చుట్టూ కంచె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. సీఎంగా ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం కట్టేసుకున్నారే అనుకుందాం, కానీ జగన్మోహన్ రెడ్డిని ఏమనుకోవాలి? జగన్ కు హైదరాబాదు, బెంగళూరు, తాడేపల్లిలో పెద్ద పెద్ద భవనాలే ఉన్నాయి. అది తప్పు కాదు, కానీ తాడేపల్లి జగన్ ప్యాలెస్ వద్ద 30 అడుగుల ఎత్తులో ఇనప కంచె కట్టడం గురించి డిస్కషన్ జరుగుతోంది. అమరావతిని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేశాక జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. అది కూడా 2 ఎకరాల్లో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి సీఎం అయ్యాక గవర్నమెంట్ డబ్బులతో, అంటే ప్రజాధనంతో 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టూ ఇనుప కంచె వేసుకున్నారనే విమర్శలున్నాయి. తన సెక్యూరిటీ కోసం వేసుకున్నారనే అనుకుందాం. కాకపోతే ఆయనకు నక్సలైట్ల నుంచి ఎలాంటి వార్నింగ్లు లేవు. మావోయిస్టుల ప్రాబల్యం కూడా తగ్గిపోయింది. ఉంటే గంటే ఫ్యాక్టరీ రాజకీయం ఉంది. మరి జగన్ ఎందుకు అంత భారీ కంచె ఏర్పాటు చేసుకున్నారు అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కారణం కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తనని తాను అందరికంటే అతీతమైన వ్యక్తిగా జగన్ భావిస్తారని, అదే భ్రమలో ఉంటారని, అందుకే ఇలా కంచెలు వేసుకునే ఉంటారని అంటున్నారు. అంతే తప్ప తన ప్రత్యర్థుల నుంచి దాడులు ఎదురవుతాయనో, ఇంకేదో జరిగిపోతుందనే భయం మాత్రం కాదని అభిప్రాయం ఉంది. తాను అందరిలో ఒక్కడిని కాదని, అందరికంటే స్పెషల్ అని చెప్పుకోవటానికి ఈ తాపత్రయం అని అంటున్నారు. అధికారానికి దూరమైన తర్వాత కూడా జగన్ ఎక్కడికంటే బెంగళూరు ప్యాలెస్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మధ్యలోకి వచ్చింది ఎప్పుడూ లేదు. బటన్ ప్రెస్ కార్యక్రమాలు తప్ప ఇంకేమీ లేవు. అధికారం కోల్పోయిన తర్వాత అడపాదడపా జనాల్లోకి వస్తున్నారు. ఆ సమయంలో ఆయనపై ఎలాంటి దాడులు జరగటం కానీ, ఆటంకాలు కలిగించే చర్యలు కానీ లేవు. మొత్తానికి తాను అందరికీ అతీతుడనే ఉద్దేశంతోనే ఈ గోడలు, కంచెలు కట్టుకోవడాలని టాక్.